అమ్మా, నేను అయ్యప్ప స్వామిని చూసి వస్తానమ్మా. ఆ కేరళ దేశం పోయి శబరికొండ మీద ఉన్న అయ్యప్ప స్వామిని చూసి వస్తానమ్మా. 18 మెట్ల మీద అయ్యప్ప దేవుడమ్మా, ఆ శబరి కొండల మీద కొలువు దీరి ఉన్నాడమ్మా. 18 మెట్ల మీద అయ్యప్ప దేవుడమ్మా, శబరి కొండల మీద కొలువు దీరి ఉన్నాడమ్మా. అమ్మా పోత అమ్మా పోత పోయి వస్తా కేరళ దేశము, ఓ కన్నా తల్లి అయ్యప్పను చూసి వస్తానే నా కన్నా తల్లి. హరిహరుల పుత్రుడాట, అందాల దేవుడాట, మలయాళ రాజ్యంలోన మన కోసం వెలిసిండాట. మనసారా మొక్కినోళ్ళ మంచి చెడ్డలు చూస్తాడాట, మణికంఠ పేరుతోని మైమాలెన్నో చూపిండాట. 18 మెట్ల మీద అయ్యప్ప దేవుడమ్మా, శబరి కొండల మీద కొలువు తీరి ఉన్నాడమ్మా. పిల్లలు లేని పందల రాజు బాధపడుతూ ఉన్నాడాట, పచ్చని అడవిలోన ఏటాడా ఎల్లిండాట. ఏటాలాడి అలసిపోయి పంపా తీరం చేరిండాట. పంపా నది సెంతన పడగా విప్పిన పాముందాట. 12 శిరసుల ప్రతాప నాగన్నాట. పసిబాలుని తల మీద గొడుగోలే ఉన్నాదాట. రాజును చూసి నాగు పాము మాయమాయిపోయిందాట. సిన్నారి బాలుని సెంతకు పందల రాజు చేరిందాట. ప్రేమతో ముద్దాడి బాలుని ఇంటికి తీసుకెళ్ళిందాట. రాణి చేతిలో బాలుని వెట్టి బ్రాహ్మణులా విలిసిందాట. మిలమిలమణి మణిహారం బాలుని బేడలో మెరిసేనాట. మణికంఠని బాలునికి వాళ్ళు పేరు పెట్టేనాట. ఆ బాలుని రాకతోని రాజుకు కొడుకు పుట్టిండాట. ఇద్దరు కొడుకుల చూసుకొని రాజు రాణి మురిసేనాట. అంతాలోనే మంత్రి వచ్చి, ఓ కన్నా తల్లి రాణి మనసు మార్చినడాట నా కన్నా తల్లి. మణికంఠుని మీద రాణి సవతి తల్లి ప్రేమ చూపిందాట. పాలలోన విషము కలిపి మణికంఠునికిచ్చిందాట. పాలు దాగి మణికంఠుడు నిదురబోయి లేసిండాట. ఆ తదుపరి మణికంఠకు చేతబడి జయించిందాట. చిరునవ్వుతో మణికంఠుడు రాజ్యమంత తిరిగిండాట. మణికంఠ స్వామిని అబ్బా శివుడు బాగు చేసిండాట. అది చూసి మహారాణి కుళ్ళుతో కుట్ర వన్నిందాట. ఎట్లయినా మణికంఠుని సావు చూడాలనుకుందాట. తలనొప్పి నాటకమాడి పులిపాలను గోరిందాట. అయ్యప్పను పులిపాలు తీసుకురమ్మన్నాదంట. ఇరుముడిని గట్టుకొని అయ్యప్ప అడవికి వెళ్ళిండాట. పులి మీద కూసోని తన ఇంటికి వచ్చిండాట. పులుల మంద అయ్యప్పకు కావలిగా ఉన్నాయంట. అది చూసి మహారాణి మణికంఠుని వేడిందాట. తన తప్పులు రాణి తప్పులు మన్నించు మణికంఠంటూ ఆ మహారాణి క్షమాపణలు అడిగినదంట మణికంఠను తల్లి. అయ్యప్ప
తన చరిత రాజు రానికి తెలిపిండాట. పట్టాభిషేకమును తమ్మునికి జయించెనట. తల్లి తండ్రి సెంతాసామి సెలవు తీసుకున్నాడంట. పరశురాముడు స్వామి వారికి సన్నిధానం నిర్మించెనట. ఆ సన్నిధానములోన అయ్యప్ప నిలిసిండాట. అలనాటి నుండి స్వామి కొండల మీద ఉంటుండాట. ఒక్కసారి అమ్మా ఒక్కసారి వెళ్ళి వస్తానే, ఓ కన్నా తల్లి అయ్యప్ప స్వామిని చూసి వస్తానే, నా కన్నా తల్లి. అయ్యప్ప స్వామి మాల నేను వేసుకుంటానమ్మా. మండల దీక్షను తీసుకొని స్వామిని గొలుసుకుంటానమ్మా. మన బాధలు పోవాలని నేను మొక్కుకుంటానమ్మా. అమ్మా ఇరుముడిని ఎత్తుకొని స్వామిని చేరుకుంటానమ్మా. పంబా నది సెంతన నేను పరవశించిపోతానమ్మా. అల్దాలోన తానా మాడి నేను వస్త కన్నా తల్లి. ఎరిమేలి చేరుకొని పేట తుల్లి ఆడుతనమ్మా. బావరు స్వామికి సలాం చెప్పి సల్లగా చూడని వేడుతనమ్మా. నీలిమలై వాసుని నిత్యము ధ్యానిస్తానమ్మా. పొన్నంబల వాసుని ప్రేమతో సేవిస్తానమ్మా. కాంతమాలై నిలయుణ్ణి కరుణించని అడుగుతనమ్మా. కరిమల కొండను ఎక్కి కరుప స్వామిని చూస్తానమ్మా. శబరిమాల భూలోక కైలాస వైకుంఠమమ్మ. కన్నే కత్తి గంట గద పెరుగురు సాములతోని అయ్యప్ప స్వామిని చూసి వస్తానే, ఓ కన్నా తల్లి నిండుగా నన్ను దీవించి పంపమ్మా, నా కన్నా తల్లి. అయ్యప్ప స్వామిని చూసి వస్తానే, ఓ కన్నా తల్లి నిండుగా నన్ను దీవించి పంపమ్మా, నా కన్నా తల్లి. అయ్యప్ప స్వామిని చూసి వస్తానే, ఓ కన్నా తల్లి నిండుగా నన్ను దీవించి పంపమ్మా, నా కన్నా తల్లి.